అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు శారద గారు రచించిన 'దృశ్యం' అనే ఒక చక్కటి కథను విందామండి. తలుపు తెరిచిన తల్లిని చూసి ముఖం చిరాగ్గా పెట్టింది స్మిత. అసలే ఆస్పత్రిలో చాకిరీతో అలసటగా తలనొప్పిగా ఉందామెకు. అబ్బా! ఏంటమ్మా ఆ మేకప్పు? ఆ డిజైనర్ చీరెందుకు? ఎటైనా వెళ్తున్నావా? అంటూ చెప్పులు విడిచి సోఫాలో కూలబడింది స్మిత. ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇంట్లో ఉన్నా కూడా నీటుగా తయారవడం తప్పా? సంధ్య కూతుర్ని నవ్వుతూ అడిగింది. ఇది నీటుగా తయారవడమా? ఏదో సినిమా హీరోయిన్ వేసుకున్నట్టుంది ఆ మేకప్పు. ఇది వరకట్లా హాయిగా కాటన్ చీరలు కట్టుకుని మామూలుగా జడ వేసుకుని ఉండొచ్చు కదమ్మా. ఆ జుట్టంతా అలా వీపంతా పరుచుకుని చూస్తుంటే నాకే చిరాగ్గా ఉంది. మంచినీళ్ళ గ్లాస్ కూతురు చేతికిచ్చి పక్కనే కూర్చుంది సంధ్య. అది కాదే స్మిత, ఎదురింటి వాళ్ళ అమ్మాయి అనూషకి పెళ్లి చూపులు. ఇంకా సేపట్లో పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అందుకే అలా తయారయ్యాను అంది. ఆ అమ్మాయికి పెళ్లి చూపులైతే నువ్వు తయారవడం దేనికి? అడిగింది స్మిత. అదా, ఏదైనా సహాయం కోసం నన్ను పిలిచారనుకో, వెళ్ళక తప్పదు. ఏదో ఒక సెల్ఫీలోనో ఇంకేదో ఫోటోలోనో నేను పడ్డాననుకో, ఏ బ్రాసలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అంది. ఏం పిచ్చమ్మా అది, ఎప్పుడే ఫోటోలో పడతామేమోనని 24 గంటలు ఇలా తయారై ఉంటావా అయితే? నవ్వుతూ లేచి కాఫీ పెట్టుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది స్మిత. అయ్యో, ఉత్త ఫోటోలైతే భయం లేదు స్మిత. కానీ ఇప్పుడే ఫోటో అయినా టక్కున తీసుకెళ్ళి ఏదో ఒక సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో మన ఫోటో ఎక్కిందనుకో, అందుకే ఈ జాగ్రత్త. వినడానికి నవ్వులాటగా ఉన్న తల్లి మాటల్లో రాబోయే భవిష్యత్తు లీలగా కనిపించింది. ఆ రోజు ఆసుపత్రిలో ఉదయం జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఒక సి సెక్షన్ ఉంది డాక్టర్. పేషెంట్ పొద్దున్నే అడ్మిట్ అయ్యారు. మిమ్మల్ని ఒకసారి పేషెంట్తో మాట్లాడి రమ్మని గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత గారన్నారు. నర్సు వచ్చి చెప్పింది. అలాగే, రూమ్ నంబర్ చెప్పు, వెళ్ళి చూసొస్తాను అంది స్మిత. పేషెంట్ రూమ్లోకి వెళ్ళింది స్మిత. హలో, మీరేనా గైనకాలజిస్టు? మీరు అంత వయసున్న వారిలా లేరే. నేనిక్కడ రెసిడెంట్ డాక్టర్నండి. గైనకాలజిస్ట్ మీ ఆపరేషన్ టైంకి వచ్చేస్తారు. నేను జస్ట్ మిమ్మల్ని జనరల్ చెకప్ చేయడానికి వచ్చాను అంది. ఆపరేషన్ మధ్యాహ్నం 3ంటికి అన్నారు. నేనేమీ తినకూడదన్నారు. అవునండి, ఏమీ తినకుండా ఉండండి. సి సెక్షన్ అంటే అంత భయపడడానికేం లేదు. మీ వారేరి అడిగింది స్మిత. ఫోటోగ్రాఫర్ని తీసుకుని రావడానికి వెళ్ళారు. ఫోటోగ్రాఫరా? దేనికోసం? చదువుతున్న ఫైల్ పక్కన పెట్టి ఆశ్చర్యంగా అడిగింది స్మిత. ఓ అదా, మేం బేబీ పుట్టక ముందొక ఫోటో షూట్ చేద్దామనుకున్నాం. బేబీ పుట్టిన తర్వాత కూడా వెంటనే ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటాడు. అందుకనే నేను హాస్పిటల్ వాళ్ళిచ్చే గౌన్ కాకుండా ఈ స్పెషల్ మెటర్నిటీ గౌన్ కుట్టించుకున్నా. పుట్టబోయేది అబ్బాయి కాబట్టి బ్లూ కలర్ కుట్టించుకున్నా. బాగుందా అడిగిందామె. వాట్ డూ యూ సే? మాట పడిపోయినట్టుండిపోయింది స్మిత. ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించిన ఉద్విగ్నత, మాతృత్వం గురించి ఆలోచనల కంటే తన ఫోటోల మీద, మేకప్ పైన ఎక్కువ ధ్యాస ఉన్నట్టుంది. రాబోతున్న అద్భుతమైన క్షణాలను ఆస్వాదించడం కంటే వాటిని ఫోటోల్లో బంధించి అవి స్నేహితులకి చూపించి గొప్పగా ఫీల్ అవడం మీదనే ఆమె దృష్టి ఉంది. మీరు హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర అనుమతి తీసుకున్నారా? ఆఫ్ కోర్స్, పర్మిషన్ తీసుకున్నాం. ఇందులో కాదనడానికి ఏముంది? హాస్పిటల్ బయట గార్డెన్లో కొన్ని, ఓటీలో ఆపరేషన్కు ముందు కొన్ని అలా తీసుకుంటాం. ఒకవేళ కుదరదంటే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. స్మితకి ఏమనాలో తోచలేదు. మా అక్కయ్య కొడుక్కి మొన్న 5th బర్త్డే అని పెద్ద ఫోటో షూట్ చేశారు. ఇప్పుడు నా కొడుక్కి అసలు పుట్టక ముందు నుంచే ఫోటో షూట్. ఐఆమ్ సో థ్రిల్డ్. కనబోతున్న బిడ్డను గురించి కంటే ఫోటోషూట్ కని ఎక్కువ థ్రిల్ అవుతున్న ఆ అమాయకురాల్ని ఏమనాలో తెలియక బయటకొచ్చేసింది స్మిత. కారిడార్లో ఆమెకు ఫోటోగ్రాఫరు, తండ్రి కాబోతున్న ఆమె భర్త, ఒక బ్యూటీషియన్ ఎదురుపడ్డారు.
మధ్యాహ్నం ఆమెను ఫుల్ మేకప్తో ఓటీలోకి తీసుకొచ్చారు. ఆమె మత్తులోకెళ్లేదాకా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఆమె పూర్తిగా మత్తులోకి జారిపోయాక ఫోటోగ్రాఫర్ని, భర్తని బయటకు పంపించేసింది డాక్టరు. హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇరిటేటింగ్ పీపుల్ గొణుక్కుంటూ సర్జరీ మొదలుపెట్టింది డాక్టరు. మర్నాడు బ్రేక్ఫాస్ట్ హడావిడిలో ఉన్నారు రమేష్, స్మిత. ఇవాళ నేను షాపింగ్కి వెళ్తున్నాను, సంధ్య ఇద్దరికీ చెప్పింది. షాపింగా? దేనికి? అడిగాడు రమేష్. ఒక కొత్త చీర, కొంచెం యాక్సరీసు. స్మితకి చిర్రెత్తుకొచ్చింది. అమ్మా, దిస్ ఈజ్ టూ మచ్. ఎప్పుడూ లేనిది ఈ సోషల్ మీడియా ఫోటోల అబ్జెషన్ పట్టిందేమిటి? కొంచెం కంట్రోల్లో పెట్టుకోకపోతే అదొక మానసిక వ్యాధిగా మారొచ్చు. భలే చెప్తావే నువ్వు. నేనొక్క చీర కొనుక్కోగాని అది ఒక సైకలాజికల్ డిజార్డర్ చేసేసావే. మళ్ళీ నన్ను డ్రామాటిక్ అని వెక్కిరిస్తారు తండ్రి కూతుళ్ళిద్దరూ. ఒక్క చీర గురించి కాదు, ఈ మధ్య నువ్వు చీరలు నగలు తప్ప ఇంకేమీ పట్టనట్టు తయారవుతున్నావమ్మా. ఇంతకు ముందెలా ఉండేదానివి? సింపుల్గా, హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, తోట పని చూసుకుంటూ, పాటలు పాడుతూ 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేదానివో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు అవన్నీ పోయాయి. కనబడ్డ చీరల్లా కొనడం, మళ్ళీ దానికి మ్యాచింగ్ నగలు, హ్యాండ్ బ్యాగు, చెప్పులు. నీకసలు మాతో మాట్లాడడానికి ఇవి తప్ప ఇంకేం లేనట్టయిపోయింది. టిఫిన్ తిన్న పళ్ళాలు, కాఫీ కప్పులు తీసుకెళ్తూ కొంచెం కఠినంగానే అంది స్మిత. అప్పట్లో మనకు డబ్బు ఇబ్బందులుండేవి. అందుకని అప్పుడు తీరని సరదాలన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నాను. అది తప్పేనా? అమ్మా, నా చదువైనన్నాళ్ళు నువ్వు నాన్న ఎన్నిన్ని చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోకుండా ఉన్నారో నాకు తెలుసు. కాదనడం లేదు. ఇన్నాళ్ళకి నీకు నచ్చినట్టుగా అలంకరించుకుని నీ సరదా తీర్చుకుంటున్నావు. ఐ అండర్స్టాండ్. కానీ సరదా హద్దులు దాటితే సమస్యలు తెచ్చిపెడుతుంది. అందులోనూ అందరినీ ఇంప్రెస్ చేయాలన్న ఆత్రం మొదలైతే చాలా కష్టం. అంతే. ఆపై నీ ఇష్టం. కూతురు మాటలకి ఆలోచనలో పడింది సంధ్య. స్మిత అన్న మాటలు కొంతవరకు నిజమేనా? కొంతవరకు కాదు, చాలా వరకు నిజమేనేమో. తనన్నట్లు ఇంతకు ముందు ఇలా అన్నీ కొనుక్కోవాలని, వాటిని అందరికీ ప్రదర్శించాలని అనిపించేది కాదు. ఉన్న 4-5 పట్టు చీరలతో, 2-3 రకాల నగలతో సంతృప్తిగా ఉండేది. ప్రేమించే భర్త, ముత్యం లాంటి కూతురు, పొందికైన ఇల్లు, తనకి ఈ ప్రపంచంలో ఎదురే లేదన్న ఆత్మవిశ్వాసము, ఒక రకమైన ఉత్సాహము, సంతోషము ఉండేవి. 4-5 ఏళ్లుగా ఏదో కొంచెం నిరుత్సాహం, అలసట అనిపించసాగాయి. స్మితకి పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటే తన జీవిత సహచరుణ్ణి తానే ఎన్నుకుంటానని ఖచ్చితంగా చెప్పడంతో ఆ ప్రయత్నాలు వదిలేశారు. ఇప్పుడే పని చేయాలనిపించడం లేదు. ఇంతకు ముందుండే ఉత్సాహము, శక్తి అన్నీ మాయమైపోయినట్టుంది. అటువంటి రోజుల్లో ఎవరో వాట్సాప్ని, ఫేస్బుక్ని పరిచయం చేశారు. కొత్తలో రకరకాల మనుషులతో స్నేహం చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు స్మిత అన్నట్టు ఏదో తెలియని పోటీ ప్రపంచంలోకి ప్రవేశించినట్టుంది. ఆడవాళ్ల చీరలు, వాళ్ళు పెట్టే ఫోటోలు, వాళ్ళు చదివామని చెప్తున్న పుస్తకాలు, చూశామని చెప్తున్న సినిమాలు తన మనసు మీద ఏదో ఒత్తిడి తెస్తున్నాయి. 2 రోజుల క్రితం తన ఫేస్బుక్లో పెట్టిన ఫోటోకి ఎక్కువ లైకులు రాలేదన్న బాధతో రాత్రంతా నిద్ర పట్టలేదు. అంతేకాదు, ఎక్కువ లైకులు, ఫాలోయింగు ఉన్న వాళ్ళని చూస్తే ఏదో ఈర్ష్య. తనేనా? ఇంత డొల్లగా తన వ్యక్తిత్వం ఎలా అయింది? ఆమెకు ఉన్నట్టుండి తలనొప్పి మొదలైంది. వెళ్ళి ఒక మాత్ర వేసుకుని పడుకుంది. అమ్మా, ఇవాళ సాయంత్రం నాతో పాటు మన ఇంటికి ఒక గెస్ట్ని తీసుకొస్తాను. ఒక అబ్బాయి 4 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. స్మిత మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోన్ చేసి చెప్పింది. అబ్బాయా? 4 రోజులుంటాడా? నీ స్నేహితుడా? ఎంత వయసు ఉంటుంది? ఉత్సాహంగా అంది సంధ్య. నువ్వెంత ఎగ్జైట్ అయిపోకు. డిగ్రీ చదువుతున్నాడు. మా నర్సు రమణి వాళ్ళ తమ్ముడు. అతనికి కొంచెం సైకలాజికల్ సమస్యలున్నాయి. అతన్ని ఒంటరిగా వదలడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. రమణి 4 రోజులు ఒక ట్రైనింగ్ అని బెంగళూరు వెళ్ళాలి. ఏం చేయాలా అని బెంగపడుతూ ఉంటే నేను మన ఇంట్లో ఉండొచ్చని చెప్పాను. అంతేనా?
నేనింకా నువ్వెవరో స్నేహితుణ్ణి తీసుకొస్తానంటే ఏమేమో ఊహించుకున్నాను, నిరుత్సాహంగా అంది సంధ్య. సాయంత్రం స్మితతో కలిసి లోపలికొస్తున్న రిషబ్ని చూసి స్నేహంగా నవ్వింది సంధ్య. హలో ఆంటీ, సారీ ఫర్ గివింగ్ యూ ట్రబుల్, విడియపడ్డాడు రిషబ్. డోంట్ బీ సిల్లీ, ట్రబుల్ ఏముంది, రా కూర్చో. కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగుతావా? టీ తాగుతానంటీ, కుర్చీలో ఒదిగి కూర్చున్నాడు. స్మిత బట్టలు మార్చుకుని వస్తానని లోపలికి వెళ్ళిపోయింది. ఏం చదువుతున్నావు రిషబ్? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఆంటీ. కొంచెం సేపట్లో రిలాక్స్ అయిపోయాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర రమేష్తో కూడా మర్యాదగా చనువుగా మాట్లాడాడు. మందులేసుకుని గెస్ట్ రూమ్లో పడుకున్నాడు. మర్నాడు ఉదయమే హాస్పిటల్కి వెళ్లే ముందు తల్లి దగ్గరకు వచ్చింది స్మిత. అమ్మా, రిషబ్ ఎక్కువసేపు పడుకుంటాడు. 8ంటికి నిద్రలేపు. అతనికి కాలేజీకి సెలవులు. కాసేపు టీవీ చూస్తాడు, చదువుకుంటాడు. ఏం చేసినా నువ్వు పక్కనే ఉండు. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వకు. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అని చెప్పింది స్మిత. అదేంటే, 20 ఏళ్ల పిల్లాడిని ఒంటరిగా ఎక్కడికి పంపొద్దంటే అయ్యే పనేనా? అసలు అతనికి ఏమిటి జబ్బు? అడిగింది సంధ్య. పెద్ద జబ్బేమీ లేదు, కానీ కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. చాలా సెన్సిటివ్గా ఉంటాడు. నథింగ్ టు వర్రీ. ఏంటో, ఎవరో పిల్లాడిని తెచ్చి మన ఇంట్లో ఉంచుకుని బాగోగులు చూడమంటే నాకేదో టెన్షన్గా ఉంది. 4 రోజులకే హీ ఈజ్ ఎ గుడ్ కిడ్ అమ్మా, రిలాక్స్. చెప్పులేసుకుని వెళ్ళిపోయింది స్మిత. ఇంకొంచెం సేపటికి రమేష్ కూడా వెళ్ళిపోయాడు. పేపర్ చదువుతూ కూర్చుంది సంధ్య. ఉన్నట్టుండి తానంతవరకు వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ చూడలేదని గుర్తొచ్చింది. ల్యాప్టాప్ తెరుద్దామా అనుకుంటూ ఉండగానే గెస్ట్ రూమ్ తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు రిషబ్. గుడ్ మార్నింగ్ రిషబ్. కాఫీ తాగి స్నానం చేసి కొంచెం టిఫిన్ తిను. ఇద్దరం అలా వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. వస్తావా? అడిగింది సంధ్య. ష్యూర్ ఆంటీ. కూరగాయలు కొనుక్కుని కాసేపు అలా ఊరికే నడిచారు. రిషబ్, ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమా? అవును. చిన్నప్పుడు స్మితతో కూరగాయలకొస్తే ఐస్ క్రీమ్ తినకుండా ఇంటికెళ్ళనిచ్చేది కాదు. ఇప్పుడు పెద్దదైపోయింది. ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది. నవ్వాడు రిషబ్. పదండైతే, ఇవాళ మనిద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. పక్కనే ఉన్న పార్లర్లోకి నడిచారు. అది సరే, కాలేజీకి ఈ ఆగస్టు నెలలో సెలవులెందుకు ఇచ్చారు? అడిగింది సంధ్య. రిషబ్ మొహం చిన్నబోయింది. ఈ సంవత్సరం నేను కాలేజీకి వెళ్ళడం లేదాంటీ. 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్, చెప్పాడు రిషబ్. అయ్యో, అవునా? అయితే అయిందిలే. ఆరోగ్యం కంటే చదువంత ముఖ్యమేం కాదు. వచ్చే సంవత్సరం కావలసినంత చదువుకోవచ్చు. ఇంతకీ అనారోగ్యం ఎందుకొచ్చింది? ఒక్క క్షణం తటపటాయించి, తప్పు నాదే ఆంటీ. మా క్లాసులో మాలిని అనే అమ్మాయి ఉండేది. ఫస్ట్ ఇయర్ నుంచే నేను ఆమెను ప్రేమించాను. ఆమెకు నేనంటే ఇష్టం అనుకున్నాను. హాయిగా సినిమాలకి పార్టీలకి వెళ్ళాం. ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టాం. మా క్లాస్ వాట్సాప్ గ్రూప్లో మా ఫోటోలే ఎక్కువగా పాపులర్. కిందటేడు ఫైనల్ ఇయర్. పరీక్షలకి చదువుకుంటూ ఉండగా తనకు నన్ను పెళ్లాడే ఉద్దేశమే లేదని చెప్పేసింది. నా ఆశలన్నీ నేలమట్టమైపోయాయన్న బాధతో పాటు క్లాసులో అందరి ముందు నవ్వులు పాలైపోయానన్న ఉక్రోషం. విస్మయంగా వింటోంది సంధ్య. అంతవరకు ఫేస్బుక్లో ఉన్న మా ఇద్దరు ఫోటోలు ఒక్కొక్కటి తీసేస్తూ యూట్యూబ్లో టిక్ టాక్లో తనని గురించి అసభ్యంగా మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేశానంటీ. వారం రోజుల్లో అవి కాలేజీ అంతటా వైరల్ అయ్యాయి. పేరు చెప్పకపోయినా నేను మాట్లాడింది ఎవరి గురించో అందరికీ తెలుసు. ఆ తర్వాత భయపడి అన్నీ డిలీట్ చేసేశాను. కానీ ఎవరెవరు ఎలా కాపీ చేసుకున్నారో కానీ ప్రతి వారం అవే వీడియోలు మళ్ళీ మళ్ళీ బయటకొచ్చేవి. 2 నెలల తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాంటీ. కన్నీళ్లను తుడుచుకున్నాడు రిషబ్. ఓ మై గాడ్, ఐఆమ్ సో సారీ రిషబ్ అంది సంధ్య. ఈ గొడవల వల్ల నేను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయలేకపోయాను. చాలా డిప్రెషన్లోకి జారిపోయాను. అక్కడే ఉంటే నేను ఇంకా దిగులులోకి కూరుకుపోతున్నానని అమ్మా నాన్న నన్ను రమణి అక్క దగ్గరికి పంపించారు. నిట్టూర్చింది సంధ్య. పోనీలే రిషబ్,
మనుషులు ఇంటర్నెట్లో కొన్ని రోజులు ఓ అని గొడవ చేయడం మామూలే. కానీ త్వరగానే మర్చిపోతారులే. నువ్వా ఊరు వదిలేసి వచ్చి మంచి పని చేశావు. కొత్త ఊరు, కొత్త స్నేహితులతో మనసు ప్రశాంతంగా అవుతుంది. పద ఇంటికెళ్దాం. ఇంటికొచ్చి రిషబ్ కాసేపు పడుకుంటానని గదిలోకి వెళ్ళిపోయాడు. అరగంటలో మధ్యాహ్నం భోజనంలోకి కొంచెం కూర, ఒక పచ్చడి చేసి రైస్ కుక్కర్లో అన్నం పడేసి వచ్చి కూర్చుంది సంధ్య. తీరుబడిగా కూర్చుని ల్యాప్టాప్ తెరిచి ఎప్పట్లాగే ఫేస్బుక్ తెరిచి స్నేహితులు పెట్టిన స్టేటస్లు, ఫోటోలు చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. రోహిణి ఫోటో ఇంత కొత్తగా, అందంగానా? తన ఈడిదే తను. కానీ చిన్నపిల్లలాగుంది. బోలెడు ఫోటోలు. అబ్బా, ఎంత అందంగా ఉంది! పాత ఫోటోలేమో అనుకుంటే అన్నీ మోడర్న్ డ్రెస్సులు, కొత్త ఫ్యాషన్ బ్లౌజులు, హెయిర్ స్టైళ్ళు ఉన్నట్టుండి ఇంత నాజూగ్గా నిగనిగలాడే బుగ్గలు ఎలా వచ్చాయి రోహిణికి? చెప్పలేనంత అసూయగా చూసింది ఆ ఫోటోల వైపు. లైకులు వెల్లువ. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు మేడం అంటూ ఆడ మగ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసహనంతో ల్యాప్టాప్ పక్కన పడేసింది. అప్పుడే రిషబ్ లేచి బయటకు వచ్చాడు. ఏమైంది ఆంటీ? అంత చిరాగ్గా ల్యాప్టాప్ పక్కన పడేశారు? నాకు ఈ మధ్య కొంచెం దిగులుగా ఉంది రిషబ్. అందరూ నాకంటే ఎక్కువ అందంగా ఉన్నట్టు, ఇంకా సంతోషంగా ఉన్నట్టు, మంచి మంచి చీరలు, నగలు కొనుక్కొని హాయిగా ఉంటే నేనే అందరిలో తీసిపోయినట్టు ఉన్నానని అనిపిస్తుంది. అంతెందుకు, ఈ ఫోటోలు చూడు. నా స్నేహితురాలు రోహిణి ఫోటోలు ఇవి. ఫేస్బుక్ తెరిచి రోహిణి ఫోటోలు చూపించింది. నా ఈడిదే. ఎంత నాజూకుగా అందంగా ఉందో చూడు. బహుశా ఏ జిమ్ములోనే చేరి ఉండి ఉంటుంది. లేకపోతే బొటాక్స్ అంటారు చూడు, అలాంటిదే ఏదో చేయించుకుని ఉంటుంది. నేను చూడు ఎలా ఉన్నానో. అలాంటివి చేయించుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు. ఉన్న రమేషు, స్మిత అసలు ఒప్పుకోరు. కానీ అవన్నీ చూస్తూ ఉంటే నాలో ఏదో అసంతృప్తి. రోహిణి ఫోటోలు చూసి పగలబడి నవ్వాడు రిషబ్. ఆంటీ, అవి ఆవిడ ఫోటోలు కాదు, ఏఐతో తీసిన ఫోటోలు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మొహం పెట్టి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేస్తే అదే మన ఫోటో మనకు నచ్చినట్టుగా తీసి పెడుతుంది. అంతే ఆంటీ అన్నాడు. అంతేనా? ఇవి ఆవిడ ఫోటోలు కావా? భలే ఉందే ఏఐ. కానీ ఏఐతో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళ మొహాలు పెట్టి అసభ్యమైన ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఒకవైపు ఈ టెక్నాలజీతో సైంటిస్టులు ఎన్నెన్నో అద్భుతాలు సాధిస్తుంటే, ఇంకోవైపు దుర్మార్గులు దాని నీచపు పనుల కోసం వాడుతున్నారాంటీ. ఏమిటి? ఇద్దరూ దీర్ఘంగా చర్చిస్తున్నారు. స్మిత లోపలికొస్తూ అడిగింది. ఏమీ లేదే, వాట్సాపుల్లో, ఫేస్బుక్లోనూ జరుగుతున్న విశేషాలు. అందరము బతుకంతా సోషల్ మీడియా రచ్చబండల్లో పట్టబయలు చేసుకుంటున్న వ్యవహారం అంతే అంది సంధ్య. నిట్టూర్చింది స్మిత. అవునమ్మా, ఇప్పుడు ప్రతి విషయము ప్రపంచమంతా తెలిసిపోతోంది. అవసరమైనా లేకపోయినా దానిని గురించిన చర్చలు, ట్రోలింగులు, తిట్టుకోవడాలు. పట్టించుకోకుండా మొండిగా ఉండగలిగే వాళ్ళ సంగతేమో గాని సున్నితమైన మనసున్న వాళ్ళు చాలా నలిగిపోతున్నారు అంది స్మిత. నా దగ్గర ఐడియా ఉంది ఉన్నట్టుండి అన్నాడు రిషబ్. ఏమిటది? కుతూహలంగా అంది సంధ్య. మనలాగే సోషల్ మీడియా వల్ల మానసికంగా కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేక బాధపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళ కోసం ఒక చిన్న కౌన్సిలింగ్ సెంటర్ లాంటిది నడిపితే? అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టిక్ టాక్ తెలుసుగా స్మితక్క? అందులో కనీవిని ఎరగని ట్రోలింగ్ జరుగుతుంది. ఆడపిల్లల్ని లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా భయంకరమైన బాడీ షేమింగ్ జరుగుతుంది. అలాంటి ఆడపిల్లలు చాలా కృంగిపోతారు. అలా ట్రోలింగ్కి గురై హింస అనుభవిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు చెప్పాడు. గుడ్ ఐడియా రిషబ్. నువ్వు అమ్మ కలిసి మొదలు పెట్టండి. ఇంకా ఎవరికైనా ఉత్సాహంగా ఉంటే వాళ్ళని చేర్చొచ్చు. తేలికగా, తేటగా ఉన్న తల్లి మొహం చూస్తూ చిన్నగా నవ్వింది స్మిత. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ చక్కటి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.